ఒక దారుణమైన ఘటన ఒకటి సంభవించిందన్నమాట. ఈ ఘటనలోని 24 గంటలు ఆ మహిళ ఏదైతే నుయ్యి ఉందో, ఆ నుయ్యిలోని తన ప్రాణాన్ని బిక్కుబిక్కున పట్టుకొని రక్షించండి, రక్షించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడనే ఆర్తనాదాలు చేస్తా ఉందన్నమాట. అటువంటి దారంటే వెళ్ళేవారు ఎవరైనా రక్షిస్తారేమో అని చెప్పి పాపం ఆ నూతిలో చిన్న రాయిని పట్టుకొని వేలాడుతూ 24 గంటలు ఉంది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. చాలామంది మహిళలు చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. చాలామంది అపరిచిత వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు నేటి సొసైటీలోని చాలామంది దుండగులు ఎవరైతే మహిళలు ఒంటరిగా ఉంటారో అటువంటి వ్యక్తుల్ని చూసి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ యొక్క బంగారం అంతా కూడా ఎత్తుకెళ్ళిపోవడానికే ప్రీ ప్లాన్ గట్టా ఏస్తా ఉన్నారన్నమాట. చాలా మంచి ప్లాన్లు యేసుకుంటా ఉన్నారు. ఆ ప్లాన్‌లకి ఈ విధంగా వీళ్ళు బుక్ అయిపోతా ఉన్నారన్నమాట. ఏ విధంగా అంటే అడవిలో చూడండి ఒకసారి ఒక పులి ఒక మేకని దాన్ని ఏటాడడానికైతే నక్కుతా ఉంటదన్నమాట. ముందుగానే ప్లాన్ యేసుకొని చాలా నక్కి వస్తా ఉంటది. అదే విధంగా ఎవరైతే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారో ఈ దొంగల చేతుల్లో అయితే బలైపోతా ఉన్నారు. ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్ కూడా అదే. పాపం కనీసం 24 గంటల నూతిలోని కొట్టుమిట్లాడుతుంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నమాట. చాలా మందిని రక్షించండి, రక్షించండి అని చెప్పేసి పాపం ఆర్తనాదాలు చేసినా గానీ 24 గంటల్లో ఎవరు రాలేదు. లాస్ట్‌కి ఎవరొచ్చారు? ఎవరు ఆవిడని కాపాడారు? ఎవరు ఎంత దారుణంగా మోసం చేశారనే విషయాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నేటి సొసైటీలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోయాయి. ఇది విన్న తర్వాత ఎంతో కొంతమంది మహిళలు చాలా జాగ్రత్తగా ఉంటారని, అంతేకాకుండా ఈ వీడియోని ఇంకో కొంతమందికి కూడా షేర్ చేయండి. చాలామంది తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చాను. అసలు ఏం జరిగిందనేది ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక మహిళ ఒక అపరిచిత వ్యక్తితో అయితే పరిచయం పెంచుకుంది. ఇలా పరిచయం కాస్త ఆయనతోటి కొంచెం సాన్నిహిత్యంగా అంటే ఒక ఫ్రెండ్‌షిప్‌గా నమ్మిందన్నమాట ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి నిజంగానే మంచోడని చెప్పేసి నమ్మడంతోటి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా మీకు? అంటే ఎవరైతే సదరు ఈ మహిళ ఉందో ఈ మహిళని మాయ మాటలు చెప్పి నీకు పని ఇప్పిస్తాను, మంచి పని ఇప్పిస్తా అని చెప్పేసి ఆవిడని తీసుకెళ్ళి పొలాల వైపు తీసుకెళ్ళి అక్కడ మాయ మాటలు చెప్పి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం అంతా కూడా దోచుకొని నుయ్యి ఉందన్నమాట పక్కనే. ఆవిడని కొట్టి ఆ నుయ్యిలో అయితే దోసేసి పారిపోయాడన్నమాట. ఎప్పుడైతే ఇలా పారిపోయాడో పాపం ఆవిడ కాపాడండి, కాపాడండి అని ఎంతమందిని పిలిచినా గానీ పాపం 24 గంటల దాకా ఎవరు రాలా. ఆ బావి దగ్గరికి ఎవరెళ్లారో తెలుసా మీకు? ఎవరైతే ఆ పొలం యజమాని ఉన్నాడో, ఆ పొలం యజమాని సర్లే పొలాన్ని ఒకసారి చూసొద్దాం, కొద్దిగా నీళ్లు గట్టి పెడదాం అని చెప్పేసి అటువైపు వెళితే, ఆ నూతిలోంచి శబ్దాలేవి వినిపించేటప్పటికి ఆ పొలం యజమాని వెళ్లి చూసేటప్పటికి ఒక మహిళ పాపం అక్కడ కొట్టుమిట్లాడుతా ఉంది. ప్రాణాలు ఆమె చేతిలో పెట్టుకొని కొట్టుమిట్లాడడంతోటి ఇమ్మీడియేట్‌గా ఆమెనైతే రక్షించి పైకైతే తీయించాడన్నమాట. చాలామంది మహిళలు ఇలాగైతే అపరిచితులని నమ్మేయడం వల్ల ఆవిడ ఈ విధంగా నమ్మడం వల్లే కదా ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఆ బావిలో పడేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఉందో కరీంనగర్ జిల్లాలోని ఈ సిట్యుయేషన్ జరిగిందన్నమాట. ఒకసారి మీరెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేయండి. కొన్ని న్యూస్ పేపర్‌లో సెర్చ్ చేయండి. కరీంనగర్ జిల్లాలోని మోసపోయిన మహిళ కనీసం కొంత బంగారం గట్టా దెబ్బేసి దొండగడు నూతిలో దూసేసిన మహిళ అని చెప్పేసి కొట్టండి మీరు. ఈ విధంగా కొడితే గనక 100% మీకు న్యూస్ వస్తదన్నమాట. చాలామంది ఈ విధంగా అపరిచిత వ్యక్తుల యొక్క చేతుల్లో మోసపోతా ఉన్నారన్నమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి మహిళలు చాలామంది మోసపోతా ఉన్నారు. అటువంటి మహిళలందరూ కూడా మోసపోకుండా బయటపడాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కామెంట్ చేస్తారని అందరూ కూడా కోరుకుంటారన్నమాట. సో చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తీసుకొస్తాను. మంచి మంచి టాపిక్స్ అని కూడా తీసుకొచ్చి మీ అందరికి కూడా వివరిస్తూ ఉంటాను. అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరిని అడుగుతా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.